ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం 2024 ముగుస్తున్న తరుణంలో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజానికం, ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని చెప్పి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో సగభూభాగమైనటువంటి వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం ఉన్నబడినటువంటి ఎస్సీ కులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రులకు షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వినాతులు, విజ్ఞప్తులు చేస్తూనే ఇంతకాలం పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంలో ఏజెన్సీ ప్రాంతం అనే భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, అణచివేత జరుగుతూ ఉంది. కనుక ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలు, ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలను అభివృద్ధి విషయంలో వెనుకబాటుతనానికి నెట్టివేస్తున్నారు, అభివృద్ధిలో వెనుకకు నెట్టేస్తున్నారు, ఆదరించడంలో వెనుకకు నెట్టేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 50 సంవత్సరాల కాలం పాటు ఏజెన్సీ ప్రాంత ఎస్సీలని అభివృద్ధి విషయంలో వెనుకకు నెట్టేసినట్టు అయింది. కనుక కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు ఏజెన్సీ ప్రాంతం అనే ఎస్సీ కులాల అభివృద్ధిపై దృష్టి సారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు న్యాయం జరుగుద్దని చెప్పి, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుద్దని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఎందుకనంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రతి సందర్భంలో భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని జోడెద్దుల్లాగా ఈ ప్రజానికం ముందు పెడుతున్నారు, పరిపాలనలో ఉంచుతున్నారు. కనుక రాజ్యాంగం మీద అపారమైనటువంటి నమ్మకం ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఒక్క ప్రాంతంలో నివసించేటువంటి ఎస్సీ కులాలకు కూడా అభివృద్ధి విషయంలో వెనకబడ్డారు. కనుక వారికి కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన వస్తుంది, జరుగుతుంది, అభివృద్ధి చేస్తారు అని చెప్పి ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం. కనుక ఏదైతే ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు గత 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, రాజకీయ రిజర్వేషన్ లేవు, కనీసానికి పేదవాళ్లకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ఈ భారతదేశంలో ఉన్నామా లేదనేది ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.
అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మాకు ఎందుకు వర్తించాయని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఈ ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తూ వారి యొక్క ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, రాజకీయపరమైన రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ రైతులకు కలిగి ఉండబడినటువంటి భూములకు గత ప్రభుత్వాల హాయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మాన్యువల్ పానీ మీద పంట రుణాలు తీసుకున్నారు. అలాంటి అవకాశాలు లేకుండా పోయినాయి. ఎస్సీ రైతులకు ఉండబడినటువంటి భూములకు పంట రుణాలు ఇవ్వాలి, పంట రుణం ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి. పూర్తి స్థాయిలో వారిని అభివృద్ధిలో ముందుంచడం కోసం ప్రయత్నం చేయాలి. అంబేద్కర్ మహానుభావుడు కోరుకున్న విధంగా ఈ దళితులకు ఉండబడినటువంటి వివక్షత, అణచివేత, అవమానాలు లేకుండా ఉండాలి. లేకుండా జరిగినప్పుడు మాత్రమే వారు అభివృద్ధిలో ముందుకొస్తారు. ఆ అభివృద్ధిలో ముందుకు రావటమే వారి కనిపించినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు. భూమి భుక్తి విముక్తి జరగాలి అని చెప్పి ఆ మహానుభావుడు కోరుకున్నాడు. ఆ మహానుభావుని యొక్క ఆశయాలు, ఆ మహానుభావుని యొక్క ఆలోచనలను ఈ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు ఆ విధంగా అభివృద్ధి జరుగుద్దని చెప్పి ఆశిస్తున్నాం. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.